హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 డే 89 ఎపిసోడ్ 90 అన్నమాట. 90 ఎపిసోడ్. ఈరోజు వచ్చి టికెట్ ఫినాలే రేసు లాస్ట్ రౌండ్ అన్నమాట. లాస్ట్ రౌండ్ జరిగింది. ఈరోజు కళ్యాణ్ పడాల ఫస్ట్ ఫైనలిస్ట్గా అయితే గెలిచాడన్నమాట టికెట్ ఫినాలే రేసులో. అది ఎలా గెలిచాడు, దాని ముందు బర్నీ రీతు గొడవ ఏమైంది అనేది మాట్లాడుకుందాం. నిన్న మనకు బర్నీ గారు రీతు గెలిచినాక కంగ్రాట్స్ చెప్తారు. అక్కడ తనుజ ఒక క్వశ్చన్ రేస్ చేస్తుంది, ట్రయాంగిల్ ది ఫస్ట్ రాంగ్ అని. అక్కడ తర్వాత బన్నీ గారికి వెళ్ళి చూసి అవును ఇది రాంగ్ అంటే అక్కడితో అయిపోద్ది. ఇంకా ఏమవుతుంది అంటే రూల్ ప్రకారం ఆ ట్రయాంగిల్ది కొంచెం సరిగ్గా కట్ చేసి ఉండవు అన్నమాట, వేరేవి కూడా ఉంటాయి. దాంతో బన్నీ గారు రేస్ చేస్తాడు పాయింట్. ఆ తర్వాత మళ్ళీ గేమ్ ఆడండి అన్నప్పుడు ఆడుతుంటారు బన్నీ గారు. ఇదే టైంలో రీతు చౌదరి ఏం చేస్తాడు, రింగ్ ఉంటుంది కదా, ఆ రింగ్ అక్కడ కింద పడింటే దాచి పెడుతుంది, లోపల బట్టల్లో పెట్టుకుంటుంది. ఎందుకంటే రింగ్ వేయకపోతే గేమ్ అనేది. తర్వాత రీతు చౌదరి కూడా అసలైంది ట్రయాంగిల్ తెచ్చి పెడుతుంది. ఆ తర్వాత రింగు కనపడట్లేదంటే సంజన గారు ఒక రింగు తీసిస్తే రింగ్ వేస్తాడు, అయిపోయింది గెలిచాడంటే రీతు చౌదరి క్వశ్చన్ వేస్తుంది, అక్కడ 2 రింగులే ఉన్నాయి, 3 రింగులు ఉండాలి, అది కుదరదు అది ఇది అని. తర్వాత ఇక్కడ మాట్లాడుతూ తనుజ చెప్తుంది, రీతు చౌదరి ఇంకా ఏడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది, గెలిస్తే అసలు హ్యాపీనెస్సే ఉండదు, ఏదో ఒక తప్పు తీసుకొని వస్తారు అది ఇదని. ఇంకా తనుజ చెప్తుంది రింగు తను లోపల బాడీలో బట్టల్లో పెట్టుకుందన కానీ అవునా అంటారు. ఆ విషయం డెమోన్ పవన్కి మ్యాన్యుల్కి అందరికీ తెలుసు. ఇంకా దాంతో బన్నీకి బాగా కోపం వచ్చి సీరియస్ అయ్యి మాట్లాడుతూ ఇలా నాకు సంచాలకులు మోసం చేస్తుండ్రు అది ఇది అని అంటూ పాత విషయం తెస్తాడు. నేను బయటికి వెళ్ళినాక కూడా చూశాను, ఒకళ్ళు కెప్టెన్సీలో బూట్ కాల్తో సైకిల్ చేసింది అన్నప్పుడు ఇక్కడ కళ్యాణ పడాల వాయిస్ రేస్ చేస్తాడు. అన్న అది ఏమీ చేయలేదు, ఆ విషయం డెమోన్కి తెలియదు, నాకు తెలుసు అంటే నేను నీ పేరెత్తలేదుగా, నీ పేరెత్త కానీ ఇష్యూ అదే అంటే ఇక్కడ డిమాండ్ పవన్ ఏమైందంటే అప్పుడు చెప్తాడు కళ్యాణ్, ఇలా లైట్ది ఆ రోజు నువ్వు నాకు సైకిల్ చేసావు అంటే లేదు నేను చెయ్యలే, నేనేదో కాళ్ళు ఊపుకుంటున్నా అంటే అది అలా పోర్ట్రే అయిందని మాట్లాడుతుంటే మధ్యలో తనుజ వస్తుంది, వీళ్ళిద్దరు గొడవ పడుతుంటే ఆపుతాడు. తర్వాత తనుజ డిమాండ్ పవన్ నీకు ఎలా తెలిసింది మ్యాటర్ అంటే అది ఇప్పుడే కళ్యాణ్ చెప్పాడని. ఇంకా తర్వాత అక్కడ కాసేపు గొడవ జరుగుతుంది. ఇంకా జైలు దగ్గర కూర్చొని కళ్యాణ్ ఏడుస్తుంటాడు. అప్పుడే తనుజ వచ్చి అరుస్తుంటుంది, నేను నిన్నేమని అన్నానా, నీ మీద ఎప్పుడైనా అనుమానం పడ్డానా, నిన్ను నమ్మకుండా ఉన్నానా అని చెప్పి కొంచెం అరిచి లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. లోపలికి వెళ్ళి తను డల్లు కూర్చుంటుంది. ఆ తర్వాత ఇక్కడ సంజన గారు ఇమాన్యుల్ ఓదార్స్తుంటుంది. ఇక్కడ కళ్యాణ్ అంటాడు, నేను ఏది గెలిచినా హ్యాపీనెస్ ఉండదు, అది రాంగ్గా పోర్ట్రే అయింది, నాకు ఎంత బాధ ఉంటుంది, ఆ విషయాన్ని ఇప్పుడు తీసుకొని వస్తున్నారు అని. తర్వాత మళ్ళీ కళ్యాణ్ బెడ్రూమ్లోకి వస్తాడు. ఇక్కడ తనుజ సైలెంట్ కూర్చుంటే ఐఎమ్ సారీ నిన్ను అలా అన్నందుకంటే ఇక్కడ తనుజ అంటది, నిన్నేమన్నా అనుమానించానా, నీ మీద నమ్మకం లేదని చెప్పానా, అసలు ఆ విషయం నేను ఎత్తానా, నేను డెమోని అడుగుతుంటే డెమోనికి ఆ విషయం ఎలా తెలిసింది అని అడుగుతున్నాను అంటే ఇప్పుడు నీకు శ్రీజ వచ్చి చెప్పింది, నాకు నవసారి చెప్పాను, నేను ఎవరికి చెప్పలేదు కదా. డెమోని సడన్గా అవును నేను అలా కాళ్ళతో సాంగ్ డ్యాన్స్లు వేసాను, అదేం సైకిల్ చేయలేదంటే డిమోన్కి ఆ విషయం ఎలా తెలిసింది అని అడుగుతున్నా అంటే అప్పుడు కళ్యాణ్ నేనే చెప్పాను అంటే అవును ఇప్పుడు నాకు నీ మీద నమ్మకం ఉంది, నిన్నేం అనుమానించలేదు కదా అని అంటే వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్, బాండింగ్ బాగుంది. ఇంకా మళ్ళీ కలిసిపోతారు. ఆ తర్వాత మళ్ళీ బర్నీ గారితో మాట్లాడుతూ ఉంటాడు, ఇలా కళ్యాణ్ నేను ఆ విషయం తీయాలని కాదు, నాకు ఇలా సంచాలకుల ద్వారా నేను ఇలా మోసపోయాను కదా, ఆ విషయాలు చెప్పుకుంటూ ఉన్నానని. తర్వాత మధ్యలో ఒకసారి రీతు వాళ్ళ నాన్న ఫోటో పెట్టుకొని బాధపడుతుంటే అదే డిమాండ్తో ఉంటుంది, ఆ రింగు విషయం మళ్ళీ ఎత్తుతారు అన్నమాట. ఇంకా కొంచెం గడువు చెప్తే అప్పుడు మళ్ళీ సంజన గారు ఇంకోటి తీసుకుని వచ్చి బర్నీ గారి మీరు పెట్టిన దాంట్లో కూడా మిస్టేకులు ఉన్నాయి, సంచాలకుగా నేను తీసుకున్న నిన్నేం కరెక్టే అది ఇది అంటారు అన్నమాట. ఇంకా తర్వాత ఆ రూమ్లోకి వెళ్తారు. ఇంకా అప్పుడు బర్నీ గారు ఓడిపోయారు, రీతు చౌదరి గెలిచిందని చెప్పేస్తారు. ఇంకా ఆ తర్వాత మార్నింగ్ సాంగ్ వస్తుంది. ఇంకా మార్నింగ్ అదే మళ్ళీ బర్నీ గారు సుమన్ శెట్టి మాట్లాడుకుంటుంటారు, ఆ రింగు దాచిపెట్టడం నాకు అసలు నచ్చలేదు అని. తనుజ కూడా అంటుంది అవును రింగు దాచిపెట్టేది నచ్చలేదు, ఎందుకు తప్పు చేయనప్పుడు రింగు దాచిపెట్టడం ఎందుకని అని. కరెక్ట్ పాయింట్ కదా, ఇప్పుడు కరెక్ట్గా ఆడావు అన్నప్పుడు రింగు దాచిపెట్టాల్సిన అవసరం లేదు కదా, కానీ రింగు దాచిపెట్టినందుకు వాళ్ళకి తన గేమ్ మీద తనకు నమ్మకం లేదు అది ఇదని మాట్లాడుకుంటారు. ఇంకా ఆ తర్వాత వీళ్ళ ముగ్గురికి టాస్క్ అన్నమాట, టవర్ కట్టాలి, సపోర్ట్ టాస్క్, ఎవరు ఉండాలనుకుంటున్నారో ఎవరు ఓడిపోవాలనుకుంటారో వాళ్ళకి బాలేసి కొట్టాలన్నమాట. ఇక్కడ సంచాలకుగా సంజన గారిని తీసుకుంటారు, సంచాలక్ కూడా ఆడొచ్చు కానీ ఆడలేదు. ఇంకా వీళ్ళు ముగ్గురు టవర్ కడతారు, కళ్యాణ్ పెద్ద టవర్ కడతారు అన్నమాట, చాలా హైట్లో కడతాడు కళ్యాణ్. ఇక్కడ తనుజ మామూలుగా మాట్లాడుకునేటప్పుడు తనుజ సుమన్ శెట్టిని అడుగుతుంటుంది, అన్న మీరు కళ్యాణ్కి హెల్ప్ చేయండి అన్న గేమ్లో అని. అంటే తన హ్యాండ్ బాగోదు కదా, అందుకని సుమన్ శెట్టిని బన్నీని ఇద్దరిని అడుగుతుంది, వాళ్ళు హెల్ప్ చేస్తా అంటారు.
అందులో బన్నీ గారు రీతు మీద కోపం ఉంటారు ఆ గాన్ లోపల పెట్టుకున్నందుకు. ఎందుకంటే రీతు మధ్యలో అడుగుతున్నా అది ఎందుకు కొడుతున్నంటే, నువ్వు గేమ్లో రింగు బాడీ లోపల పెట్టుకున్నావు, నాకెంత బాధ ఉండాలి అని చెప్పి కొడుతుంటాడు అన్నమాట. ఇక్కడ తనుజ ఉంటారు, డిమాండ్ పవన్ ఉంటారు, తనుజ సుమన్ శెట్టి ఉంటారు, అటు బన్నీ గారు కొడుతుంటారు అన్నమాట. కళ్యాణ్కి తనుజ చెప్తుంది, కళ్యాణ్కి ఎవరు కొడితే నేను వాళ్ళ దానికి కొడతాను. ఇక్కడ డిమాండ్ కళ్యాణ్కి కొడుతుంటే తనుజ వచ్చేసి రీతుకు కొడుతుంటే రీతు అడుగుతుంటుంది. ఇక్కడ అరుస్తుంటుంది, మనకు ప్రోమోలు చూసినట్టు అరుస్తుంటుంది. అది ఇది ఇక్కడ ఏమైందంటే లైన్ క్రాస్ అనేది చెయ్యకూడదు. డిమాండ్ పవన్ చాలాసార్లు లైన్ క్రాస్ చేస్తే అక్కడికి సంజన గారు వార్నింగ్ ఇస్తూనే ఉంటారు, వద్దు డిమాండ్ లైన్ క్రాస్ చేస్తున్నాం, లైన్ గీత దాటకుండా బాలే లాస్ట్ మినిట్లో లైన్ దాటితే తీసేస్తుంది అన్నమాట. లైన్ దాటగానే తీసేస్తుంది. అప్పటికి ఇంకా బజర్ వచ్చేస్తుంది. ఇక్కడ రీతు చౌదరి ఏడుస్తూ, నాకు నువ్వంటూ తప్ప ఎవ్వరు లేరు, అందరు నన్నే టార్గెట్ చేస్తున్నారు అది ఇదని. డిమాండ్ కూడా పర్లేదు, నీకు హెల్త్ బాగాలేదు అది ఇది అంటే, అయినా పర్లేదు నేను నీకు సపోర్ట్ చేస్తా అది ఇది అంటారు. ఇక్కడ బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. హైట్లో టవర్లు ఎవరిది హైట్ ఉందంటే కళ్యాణ్ది, తర్వాత సెకండ్ ఎవరు అవుతుందని ఇమాన్యుల్, థర్డ్ వచ్చేసి రీతు చౌదరి. కళ్యాణ్ని ఈ రౌండ్లో సేవ్ చేస్తారు. తర్వాత రౌండ్ వచ్చేసి ఇమాన్యుల్, రీతు చౌదరి వీళ్ళిద్దరు. కాకపోతే వీళ్ళిద్దరు ఒక్కొక్క ఇద్దరిని సెలెక్షన్ చేసుకోవాలి వాళ్ళ తరపున ఆడడానికి. అయితే ఇమాన్యుల్ వచ్చి కళ్యాణ్ని అండ్ బన్నీ గారిని సెలెక్షన్ చేసుకుంటారు. ఇక్కడ రీతు చౌదరి డిమాను. తర్వాత వచ్చేసి తనుజ చెప్తాను, నువ్వు పోయి కళ్యాణ్ని అడుగు అని రీతుని అడిగితే, రీతు పోయి కళ్యాణ్ని అడిగితే కళ్యాణ్ చెప్పేస్తారు, ఫస్టే ఇమాన్యుల్ అన్న నన్ను సెలెక్షన్ చేసేసుకున్నాను అంటే. తర్వాత రీతు వచ్చి తనుజ చెప్తే ఇలా ఫస్టే సెలెక్ట్ చేసుకున్నారంటే, ఇంకా తనుజలో తనకి అప్పటికి చేయి నొప్పి పుడుతుంది. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ అయిపోగానే లైవ్లో చూపిస్తే కళ్యాణ్ వచ్చి చేతికి స్ప్రే కొడతాడు అన్నమాట, బాగా నొప్పి పుడుతుందని. అయినా వచ్చి రీతు కోసం స్టాండ్ తీసుకుంటుంది, వచ్చి సరే నీకోసం ఆడతాను అంటది. రీతు కోసం స్టాండ్ తీసుకొని ఆడతానని చెప్తుంది. రీతుకి డిమాండ్ పవన్, తనుజ, ఇమాన్యుల్కి కళ్యాణ్ అండ్ బన్నీ గారు అన్నమాట. ఇక్కడ తనకు చేయి నొప్పి పుడుతున్న బాల్తో వేసి కొడుతుంది. అక్కడ బ్రేక్లో ఇమాన్యుల్ చెప్తాడు, ఎవరి బాల్ వల్ల పోయిందంటే ఓన్లీ తనుజ బాల్సే తగిలినాయి, డిమాండ్ బాల్స్ నేను ఆపగలిగాను, తనుజ బాల్ ఆపలేకపోయానని. ఐ థింక్ ఇక్కడ ఆడుతుంది. ఇక్కడ తనుజ చేయి నొప్పి పుడుతున్న వేస్తుంది, బాల్స్ మీద బాల్స్ వేస్తుంది. ఇక్కడ రీతు చౌదరి మళ్ళీ ఏడుస్తుంటుంది, ఆపడానా అని. అది కొంచెం ఎందుకో ఓవర్ అనిపించింది, అంతగా ఏరవకుండా ఉండాల్సింది. ఇంకెట్టకేలకు బాల్ వేస్తుంది, తనుజ వేస్తుంది, పట వేస్తుంది. ఇటేమో పక్కన ఇమాన్యుల్ డిమాండ్ పవన్ ఆపుకోగలడు కానీ తనుజ ఆపుకోలేకపోతాడు ఇమాన్యుల్. దాంతో ఇమాన్యుల్ ఓడిపోతాడు. అదే టికెట్ ఫినాలే రేస్ నుంచి ఇమాన్యుల్ అయితే అవుట్ అయిపోతాడు. ఇంకా లాస్ట్ 2 రౌండ్ వచ్చేసి రీతు చౌదరి అండ్ కళ్యాణ్. ఇక్కడే ఇమాన్యుల్ కొంచెం సోఫాలో కూర్చొని బాధపడుతుంటాడు, మామూలు బాత్రూంలోకి వెళ్ళి బాధపడుతుంటే సంజన గారు వచ్చి ఓదార్స్తారు. ఇక్కడ బన్నీ కూడా వచ్చి అడుగుతారు, ఎవరు బాల్ డిమాండ్ బాల్స్ బాగా తగిలాయి అంటే, లేదు డిమాండ్ పవన్ బాల్స్ అయితే నేను ఆపుకోగలిగాను, బాడీతో ఆపాను, కానీ తనుజ బాల్స్ బాగా తగిలి టవర్ మొత్తం కూలిపోయింది అని చెప్తాడు. ఇంకా ఆ తర్వాత ఇక్కడ కళ్యాణ్ బాత్రూంలో కూర్చొని ఏడుస్తుంటాడు అన్నమాట. తనుజ సోఫాలో ఉంటుంది, చెయ్యి పెయిన్ వస్తుంటుంది అన్నమాట. స్ప్రే కట్టుకొని అదే హాట్ ప్యాక్ పెట్టుకొని ఉంటుంది. కళ్యాణ్ బాత్రూంలో ఏడుస్తున్నాడు అని చెప్పి తనుజ వెళ్తుంది అన్నమాట. వెళ్ళి బాత్రూమ్ తలుపు దగ్గర నించొని చూస్తూ ఉంటుంది. ఏడ్చి లేసి ఎమ్మడే మొహం కడుక్కుంటాడు. ఇలా కళ్యాణ్ వస్తుంటే తనుజ అడుగుతుంది, ఏం ఏడ్చావా అంటే, లేదు అంటే, ఎందుకు నువ్వు అర్థమవుతుందిలే నీ ఫేస్లోనే ఏడ్చావు అందుకే మొహం కడుక్కుంటున్నావు అని. ఏం లేదని చెప్పి ఇంకా వెళ్ళిపోతాడు. ఇంకా అప్పటికి సంజన గారు పిలుస్తారు తనుజ అని, ఇక్కడే వస్తున్నా అంటది. ఇంకా అలా కళ్యాణ్ వెళ్ళిపోతాడు, మళ్ళీ లోపల కూర్చుంటాడు. ఇంకా ఇమాన్యుల్ వచ్చి, పర్లేదురా నువ్వు బాగా ఆడు, నువ్వు గెలిస్తే నేను గెలిచినట్టు. ఇక్కడ మళ్ళీ కళ్యాణ్ ఏడుస్తాడు, సారీ అన్న నా వల్లే ఓడిపోయినావు, నేను బాల్స్ ట్రై చేశాను కానీ తగలలేదు అని. కాకపోతే ఇక్కడ కళ్యాణ్ వేసాడు కానీ రీతు అంత బాగా ఆపుకుందో లేదో ఏం తెలియదు, కానీ కళ్యాణ్ అయితే ఏడుస్తాడు. ఇమాన్యుల్ ఎమ్మడే వదర్స్తే, ఏం లేదులే పర్లేదులే, నువ్వు కూడా చెప్తాడు కళ్యాణ్, అన్న నువ్వు 13 నుంచి 13 వారాలు ఆడుకుంటూ వచ్చావన్న, లాస్ట్ మినిట్లో నా వల్ల పోయిందంటే, నీ వల్ల ఏం కాదులేరా, ఇంకా అది అలా రాసుంది ఏం కాదులే, నువ్వు ఉన్నావు కదా, నువ్వు గెలిస్తే నేను గెలిచినట్టే అని చెప్పి ఓదార్స్తాడు కళ్యాణ్ని అయితే. ఇంకా లాస్ట్కి రీతు చౌదరి అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరు ఉంటారు. వీళ్ళిద్దరికి బిగ్ బాస్ ఆల్ ది బెస్ట్ చెప్తారు. టాస్క్ వస్తుంది. టాస్క్ వచ్చేసి ఇది బస్తాలు ఉంటే ఆ బస్తాలు తీసేసి తాళం ఉంటుంది, కీ చైన్ ఓపెన్ చేసి మళ్ళీ ఒక రోప్స్ లాగా ఉంటుంది దాని మీద నడిచి మళ్ళీ ఒక బాల్, మళ్ళీ తాళం తీసి ఒక 3 బాల్స్లా ఉంటాయి, ఒక బాల్ తీసి మళ్ళీ మన ఫోటోని ఫ్రేమ్ని తయారు చేయాలి ఫస్ట్ ఫైనలిస్ట్ అని, అది చేసి ఆ తర్వాత మళ్ళీ 2 బాల్స్ వేయాలి.
సంచాలకుగా ఎవరు కావాలనుకుంటే రీతు ఏమో డిమోన్ పవన్, కళ్యాణి వచ్చేమో తనుజ పేరు చెప్తాడు. వీళ్ళిద్దరిని సంచాలకుగా పెడతారు. ఎందుకంటే ఇద్దరు అవసరం. లోపల ఒక రూమ్లో ఒకళ్ళు ఉండాలి, మళ్ళీ హాల్లో ఒక సంచాలకు ఉండాలి, మళ్ళీ ఆ తర్వాత లోపల రూమ్ నుంచి బయటకు వచ్చి ఇంకో సంచాలకు, అంటే ఇద్దరు రావాలన్నమాట. గేమ్ స్టార్ట్ అవుతుంది. కళ్యాణ్ ఆర్మీ కాబట్టి ఎమ్మడే చేస్తాడు, కానీ ఇద్దరు బాగా చేస్తారు. కానీ ఎక్కడ పోయిందంటే రీతు చౌదరి స్లో అయ్యేది. ఎక్కడ రీతు చౌదరి స్లో అవుతుందంటే, ఇది బాసెస్ ఎలా ఉంటాయి, దాని మీద ఒక కట్ట పెట్టి దాని మీద నడవాలన్నమాట. నడిచి మళ్ళీ అదే కట్టని పెట్టి మళ్ళీ ఇంకో కట్టలా పెట్టి దాని మీద నడవాలి. అక్కడ రీతు చదువు స్లో అవుతుంది. కానీ కళ్యాణ్ బాగా మిలిటరీ ట్రైనింగ్ కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోతాడు అన్నమాట. అలా ఫాస్ట్గా వెళ్తాడు, బయటికి వెళ్ళిపోతాడు. రీతు కూర్చొని నిదానంగా వస్తుంది. ఫస్ట్ బాల్ వేసేస్తాడు, ఫోటోలు తీస్తాడు, ఫ్రేమ్ చేస్తాడు, చేసేస్తాడు. ఆ తర్వాత రీతు వస్తుంది. రీతు ఫస్ట్ బాల్ పడుతుంది, కానీ ఆ ఫోటో ఫ్రేమ్స్ అనేది సరిగ్గా చేయలేకపోతుంటుంది. ఇక్కడతో కళ్యాణ్ చేసేస్తాడు, మళ్ళీ 2 బాల్స్ వేస్తాడు, కళ్యాణ్ విన్నర్ అవుతాడు. ఇంకా ఆ తర్వాత రీతు చౌదరి చేస్తుంది. ఇంకా అలా కళ్యాణ్ గెలుస్తాడు. బిగ్ బాస్ అడుగుతాడు ఎవరు గెలిచాడంటే తనుజ కళ్యాణ్ పడాలా అని చెప్పి చప్పట్లు కొడుతుంది. తర్వాత డిమాండ్ పవన్ కళ్యాణ్ పడాలా గెలిచాడని. ఇంకా బిగ్ బాస్లో అది ఫస్ట్ ఫినాలే ట్రోఫీ ఉంటుంది కదా, అది పట్టుకుంటాడు. అది బ్లాస్ట్ అయితే సాంగ్ అన్నమాట. ఇది రభసా మూవీ అనుకుంటుంది. రభసా మూవీలోని సాంగ్, ఎన్టీఆర్ సాంగ్ వేస్తాడు. కళ్యాణ్కి వచ్చి ఇక్కడ డ్యాన్స్ వేస్తాడు. ఆ తర్వాత ఇమాన్యుల్ని పట్టుకోమంటాడు. నేను తనుజ ముందుకు వచ్చి పట్టుకొని తనుజ చేతుల మీద తీసుకుంటాడు అనుకున్నా, లేదు తనే తీసుకున్నాడు. తర్వాత ఇమాన్యుల్తో పట్టించాడు. ఇక్కడ బన్నీ గారు వల్ల తనుజ ముందు పట్టు, లేదు పోని ఉంటుంది. తన హ్యాండ్ పెయిన్ వస్తుంటుంది అన్నమాట బాగా, అది వెనకాల ఉంటుంది. ఇంకా తర్వాత అందరూ లైన్లో నించుంటారు. ఆ తర్వాత బన్నీ అది తీసుకొని తనుజకి ఇస్తాడు. కానీ తర్వాత లైన్లో నించుంటారు, అందరూ లైన్లో నించొని ఫోటోకి పోజ్ ఇస్తారన్నమాట. అలా ఫస్ట్ ఫైనలిస్ట్ అయితే కళ్యాణ్ పడాలా అయ్యాడన్నమాట. ఓవరాల్గా ఈరోజు ఎపిసోడ్లో రీతు చౌదరి అలా రింగు దాచిపెట్టడం అయితే తప్పే, మిస్టేకే. కానీ సంచాలకుగా కరెక్ట్ డిసిషన్ ఇచ్చారని అనుకుంటున్నా. అలాగే బన్నీ గారు పాత విషయం తేకుండా ఉండాల్సింది, కానీ పాత విషయం ఎట్టి అక్కడ గొడవ అయ్యి కళ్యాణ్ ఏడవడం అదంతా అయింది. మళ్ళీ ఇక్కడ గేమ్లో తనుజ అయితే మంచి స్టాండ్ తీసుకుంది. ఫస్ట్ రౌండ్లో కళ్యాణ్కి స్టాండ్ తీసుకుంది, తర్వాత రీతు చౌదరికి స్టాండ్ తీసుకొని రీతు చౌదరిని గెలిపించింది. లాస్ట్లో రీతు చౌదరి కళ్యాణ్ ఇద్దరు వెల్ ప్లేడ్ అన్నమాట, చాలా బాగా ఆడారు, కష్టపడ్డారు. కాకపోతే కళ్యాణ్ కొంచెం ఫాస్ట్ ఉన్నాడు, గెలిచాడు అన్నమాట. ఆ తర్వాత డిమోన్ కూడా ఇది రీతు చౌదరి కోసం మంచి స్టాండ్ తీసుకున్నారు. వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్కి బాగా స్టాండ్ తీసుకున్నారు అబ్బా, నాకైతే బాగా నచ్చింది. అలాగే ఓవరాల్గా ఈరోజు ఎపిసోడ్ మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అవడంతో మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా లేదా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి బిగ్ బాస్ రివ్యూస్ కానీ బిగ్ బాస్ అప్డేట్స్ కానీ కావాలనుకుంటుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే రేపు సింగిల్ ఎలిమినేషన్ డబుల్ ఎలిమినేషన్ అనేది కూడా రేపు అప్డేట్ చెప్తాను నా యూట్యూబ్ ఛానల్లో, స్టోరీ కింద పెడతాను. ఇలాంటి అప్డేట్స్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వారం మీరు ఎవరు కోటేసారో కూడా కామెంట్ చేయండి. అలాగే టాప్ 5లో ఎవరు ఉంటారనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే కళ్యాణ్ పడాలా అయితే గెలిచాడు కాబట్టి, కళ్యాణ్ ఆల్రెడీ ఓటింగ్లో టాప్లో ఉన్నాడు, తనుజ టాప్లో ఉంది, ఇమాన్యుల్ ఉన్నారు. వీళ్ళు ముగ్గురు అయితే టాప్ 5లో ఉంటారు. మిగిలిన 4-5 స్థానాల్లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి బిగ్ బాస్ న్యూస్ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.